నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం 2వ దినవృత్తాంతములు 19వ అధ్యాయం 3వ వచనం. దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనస్సు నిలుపుకొనము. ఈ వచనం యూదా రాజైన యెహోషాపాతు గురించి రాసినది. యెహోషాపాతు ఒక మంచి రాజు, దేవునికి భయపడేవాడు. కానీ అతను ఒక పెద్ద పొరపాటు చేశాడు. దుష్టుడైన అహాబు రాజుతో కలిసి రామోత్ గిలాద్ అనే యుద్ధానికి వెళ్ళాడు. ఆ యుద్ధంలో అతను ప్రమాదంలో పడ్డాడు. కానీ దేవుడు అతనిని కాపాడాడు. యెరూషలేము వచ్చాక ప్రవక్త అయిన యెహూ అతనిని మందలించి 18వ అధ్యాయం 2లో యెహోవాను ద్వేషించు వారికి సహాయం చేయడం ఏమిటి అని చెప్పి మరలా యెహోషాపాతుతో, నీలో మంచి ఉంది, నీవు ఆషేర్ విగ్రహాలను తీసివేశావు కనుక మరియు దేవునిని అన్వేషించుటకు నీ హృదయాన్ని సిద్ధం చేసుకుని నిలుపుకున్నావు అని చెప్పిన సందర్భంలోనిది. అంటే యెహోషాపాతు పొరపాటు చేసి తప్పులో పడ్డా దేవుడు అతనిలో ఉన్న మంచి కోరికను గుర్తించాడు. దీనిని బట్టి దేవుడు మన లోపాలను మాత్రమే కాదు, మనలో ఉన్న మంచి కోరికను కూడా చూస్తాడు. యెహోషాపాతు దేశంలో ఉన్న ఆషేరు విగ్రహాలను తీసివేశాడు. అనగా చెడు అలవాట్లు, పాప పద్ధతులు, స్వార్థం, అహంకారం, దేవునికి విరుద్ధమైన కోరికలు అనేవి మానవ హృదయంలో ఉన్నటువంటి విగ్రహాలు. వాటిని తొలగించి హృదయాన్ని శుద్ధి చేసుకుని దేవునిని అన్వేషించుటకు హృదయాన్ని, వినయమైన మనస్సు, పాపమును ఒప్పుకోవడానికి సిద్ధపడిన మనస్సు కలిగి వాక్యానికి విధేయత చూపేవారంగా ఉంటే దేవుడు మన తప్పులు ఉన్నా మన హృదయాన్ని చూసి మనపక్షంగా కార్యాలు చేయుటకు ఆయన సమర్థుడు, సంసిద్ధుడు కూడా. ఆమెన్.